ఏం దయచేశారంట మనకైనా? అంటే పరలోకం ప్రభు మనకి దయచేశారు. నిత్యము జీవించే జీవితం మనకు ప్రభు మనకి ఇచ్చేశారు. దయచేస్తున్నాను అనలేదు ఆయన, దయచేసను. ఆమెను చెప్పండి బిగ్గరగా. అంటే ఆల్రెడీ ఏమైపోయింది? దేవుడు తన కుమారుని ద్వారా ఈ భూలోకములో అనుగ్రహించాల్సిన రక్షణ కార్యమును ప్రభు మనకి చేశారు, ముగించారు. అంత మాత్రమే కాదు, పరలోకమునకు ప్రభు మనకు అందరికీ ఏర్పాటుని దేవుడు సిద్ధపరిచారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుడు నిత్యమును మనకు దేవుడు తన కుమారుని ద్వారా దయచేసను. తర్వాత చూడండి ఈ మాట, ఈ జీవము తన కుమారుని యందు ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. తన కుమారులో ఏముందట? జీవం ఉంది ఆయనలో. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. జీవం అంటే ఎవరు? యేసు ప్రభు వారే జీవం. దేవుని కుమారుడే ఆ జీవం. ఇప్పుడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో మనం ఆ జీవంలో మనం వెళ్తామంట. ఎవరైతే అంగీకరించారో ఆ జీవం వారిలోనికి కలగదంట. హల్లెలూయా, హల్లెలూయా. జీవానికి వ్యతిరేకమేంటి? మరణం. జీవము మరణము నీ ముందే ఉంచాను, ఏమి కావాలో కోరుకో అన్నారు కదా. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? ఆ జీవము కోల్పోయిన వాడు లేదా దేవుని కుమారుని అంగీకరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరణములో ఉన్నట్టు లెక్క. నువ్వు భక్తి చేస్తూ ఉండవచ్చు, ఆదివారపు ఆరాధనకు వస్తూ ఉండవచ్చు, పాటలు పాడుతూ ఉండవచ్చు, వాక్యం చదవచ్చు ఉండవచ్చు, వాక్యాన్ని బోధించవచ్చు కూడా ఉండవచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని కుమారుని అంగీకరించకుండా భక్తి చేస్తే ఆ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో మరణించిన వాడితో సమానం, వానిలో జీవము లేనట్టే సమానం. జీవిస్తూన్నా ఉన్నట్టుగా పేరు మాత్రం ఉంటుంది. బాప్తిసం తీసుకున్నావు ఉన్నావు, మంచిదే. పేరు మార్చుకున్నావు, మంచిదే. కానీ కొన్ని అలవాట్లు మార్చుకున్నావు, కానీ జీవం మాత్రం నీలోకి వచ్చిందా లేదో అని తెలుస్తుందంటే ఒకసారి మనందరం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు ఆ జీవమనే యేసు ప్రభువాన్ని పొందుకున్నట్లయితేనే నీలో ఆ జీవం ప్రవహిస్తున్నట్లు లెక్క. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవము మనలోకి వచ్చింది. ప్రభువుని అంగీకరించి ఉన్నాము కాబట్టి మనలో ఆ జీవం ఉంది. ప్రభువుని అంగీకరించిన వాళ్ళ జీవము లేదు, మరణమే ఉంది. కానీ వారు కేవలం బ్రతుకుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, స్వేచ్ఛగా బ్రతికేస్తున్నారు. మరణం వరకు ఉన్న జీవితం బాగా అనుభవిస్తున్నారు, మరణం దాకా కూడా. మరి మరణం తర్వాత ఏమవుతుంది జీవితం అనేది వారికి క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. కానీ మనకు ఆ క్వశ్చన్ మార్క్ లేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు జవాబు యేసయ్య దగ్గర మాత్రం మిగిలి ఉంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆలోచన చేసుకుందే మీ రాత్రి, ఈ మరణము అనేది ఎలా ప్రవేశించింది లోకమునకు? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదివితే మనకందరికీ కూడా అర్థమవుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ కూడా సంప్రాప్తమాయను, అనగా అందరి ద్వారా వ్యాపించను. ఇది ఏ మరణం మరి అంటే రెండవ మరణం వ్యాపించింది ప్రపంచమంతా కూడా. అదే నిత్య మరణం, అదే శాశ్వతము మరణం ఇచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే నరకము. మరణము మనకి అనేక రకాలుగా ఉంది. ఆత్మీయ మరణము, శరీర మరణము అని మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఆత్మీయ మరణం అంటే దేవునికి మనం ఏమవుతున్నట్టు, వేరైపోతున్నట్లు ఆత్మలో. భౌతిక మరణం అనేది ప్రపంచంలో అందరికీ వస్తుంది. ప్రభువు రాకడ వస్తే అందరూ చనిపోము, కానీ సాధ్యమైనంత వరకు ఏమవుతా ప్రపంచంలో జనాభా ఏమవుతుందంటే మరణిస్తుంటారు. మరణం లేని వారు ఎవరి లోకములో ఉండము.
హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అయితే ఈ మరణము ఎలా సంభవించింది ప్రపంచంలో మానవుల కంటే? అక్కడ రాయబడిన మాట ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా. ఎవరా మనిషి? ఎస్, మొట్టమొదటి మానవుడైన ఆదాము అనే ఒక మనిషి ద్వారా పాపమును, అంటే భూమి మీద పాపం ఎలా ప్రారంభించబడింది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దేవుని మాట నమ్మకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించడమే పాపం. అది ఆలోచన అయినా, అది మాట అయినా, అది మన జీవిస్తున్న నడవడికైనా, ప్రవర్తన అయినా సరే అది పాపమే. బైబిల్లో పాపములో ప్రభు పలు రకాలుగా మాట్లాడుతారు. ప్రార్థన చేయకపోయినా పాపమని, మేలనేది చెయ్యనెరుగయు అది చేయకపోయినా పాపమని, ఆజ్ఞ అతిక్రమించడం కూడా పాపమని ప్రభు చాలా విషయాలు తెలియజేస్తారు. ఈ రాత్రి ఈ మరణం ఎలా ప్రవేశించింది? ఇప్పుడు ఆ జీవం మన ఎవరికి కావాలి? అందరికీ కావాలని మనం అందరం కోరుతున్నాం కదా. ఇప్పుడు ఆ జీవం పొందుకోవాలంటే అసలు మనకి మరణం ఎలా వచ్చింది చూడాలి. ఆ మరణం ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి ఎలా ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ ఏం చేసినందున, పాపము చేసినందున మరణము అందరికీ, అంటే పాపము చేయడం ద్వారా వచ్చిన జీతం మరణం. రోమాపత్రిక 6:23 ప్రభు ఏమన్నారు? పౌలు గారి చేత మాట్లాడుస్తూ, ఏలయనగా పాపము ద్వారా వచ్చే ఫలితం, జీతం, రిజల్ట్ ఏంటంటే మరణం. అయితే దేవుని కృపా వరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే పాపము ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటి, జీవితం ఏంటి అంటే మరణమే. ఆ మరణం తప్పించబడాలి మనిషికి. మన అపరాధముల చేతను, పాపముల చేతను. ఎఫెసీ 2:1 మాటలుంటాయి, మీరు తర్వాత రాసుకోండి. ఎఫెసీ 2:1 ఏమనుంది? మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారే ఉండగా దేవుడు మనందరూ ఏం చేశారట? క్రీస్తు ద్వారా బ్రతికించుకున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరణించిన వ్యక్తికి జీవం రావాలి. ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది? ప్రార్థిస్తే వస్తుందా? పాటలు పాడితే వస్తుందా? వాక్యం చదివితే వస్తుందా? మరి ఎలా వస్తుంది? పోనీ యేసు ప్రభువు వారి కాలుకి మొక్కితే వస్తుందా? ఆయన దగ్గరికి కొంత పలహారం పెడితే వస్తుందా? ప్రభువు చెప్తున్నారు, ఆ మరణం దాటాలి అంటే నీవు దేవుని కుమారుడైన యేసు ప్రభువుని అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏం చేయాలంట? నువ్వు క్రీస్తుకు మొక్కడం కాదు, పూజించడం కాదు. ఏం చేయాలి మరి? క్రీస్తుని అంగీకరించాలి. దేవుని నమ్ముతున్న వారు అందరూ ఉంటారండి, కానీ తన కుమారుడైన యేసు ప్రభువు అంగీకరించడమే చాలా కష్టం. ఎందుకని? లోకము ద్వేషిస్తుంది నిన్ను. లోకము క్రీస్తుని నమ్ముకున్నామని తెలిస్తే నిన్ను కొంచెం వేరుగా చూస్తుంది లోకం. అంగీకరించడం అనేది చాలా కష్టం ప్రభువుని. అని అంటారు కదా, నన్ను వెంబడించాలి అంటే తన సిలువనెత్తుకొని అనుక్షణం నన్ను వెంబడించాలి. అప్పుడప్పుడు కాదు, 40 days ప్రేయర్స్లో కాదు. ఎప్పుడు అనుభవించాలి ఆయన్ని? ఎప్పుడు ఆయనతో నడవని వెంబడించాలంటే అనుదినముని, అనుక్షణముని. ఏదో గుడ్ ఫ్రైడేకి ఒకసారో, ఈస్టర్ పండుగకి ఒకసారో, 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఒకసారి, 20 daysలో కాదు, అనుదినము వెంబడించాలి ఆయన్ని. ఆ మాట ఎక్కడుంది? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మాట ప్రకారంగా ఆయన అందరితో ఇట్లా, నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను పూర్తిగా వదిలేసుకోవాలి. ఏం చేయాలి? ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించను గోరునుగాక. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువు దగ్గర ఒక మనిషి వచ్చాడు. అతడు యవనుడు, అధికారి కూడా.
అంతకన్నా ప్రాముఖ్యం ధనవంతుడు కూడా. ధనవంతుడు, అధికారి, యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి మోకాలేసి అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నిశ్చయం పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. అందుకు యేసు ప్రభు వారు అన్నారు, నాయన ఆజ్ఞలు పాటిస్తున్నావు అని అడిగారు. అందుకు ఆయన ఏమన్నారు? అయ్యా, బాల్యంలో నుంచే పాటిస్తున్నాం, బాల్యం మొదలుకొని అన్నీ పాటిస్తున్నాం. ఏంటి ఆజ్ఞలు అని ప్రభు అడిగారు. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పడకవద్దు, ఏ రూపం చేసుకోవద్దు, పొరుగుదని ఏది ఆశించవద్దు, ఇదే కదా ప్రభు అన్నాడు. నువ్వు సరిగ్గా చెప్పావు నాయన అని చెప్పి ప్రభు మెచ్చుకున్నారు. అంతా మెచ్చుకున్న తర్వాత యేసు ప్రభు ఏమన్నారంటే, నాయన నీవు నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గర అందరూ. ఏమన్నారు ఆయన? నీవు నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నారు. అందుక యవనస్తుడు మిక్కిలి దుఃఖపడి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటి? దేవుడు ఎక్కడ నీ ఆత్మలో కొట్టాలో అక్కడ కొట్టాడు ఆయన. నీవు దేనిపై ఎక్కువ ఆశ పెట్టుకున్నావు దాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ధనంపై ఎక్కువ అపేక్ష పెట్టుకున్నావు, దేవుడు ఏమంటాడు? దాన్ని అడుగుతాడు. హల్లు చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. దేనిపై ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు అతను? డబ్బుపై ఆశ పోలే. ఆజ్ఞలు పాటిస్తాడు, ప్రార్థన చేస్తాడు, ధర్మశాస్త్రం చదువుతాడు, ధర్మశాస్త్రం బోధిస్తాడు. కానీ ఏం చేస్తాడు అతను? ధనంపై కోరిక మాత్రం జీవితంలో పోలే. పోని కారణంగా దేవుడు అడిగిన ప్రశ్న, నీవు నీ ధనాన్ని అమ్మి బేదలకిచ్చి నేను వెంబడించమన్నారు. నువ్వు దేనిపై ఎక్కువ కోరిక పెట్టేసుకుంటే ఈ లోకంలో దేవుడు దాని లెక్క అడుగుతాడు. అబ్రహాముని అడిగాడు దేవుడు, నీ కుమారుడు, అది కూడా ఎలాగట, నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కడైన కుమారుడు నాకు ఇవ్వని అడిగాడు. అంటే నువ్వు దేనిపై ఎక్కువ కోరిక పెట్టుకుని ఆశపడిపోయి దేవుని స్థానం ఇచ్చేస్తావో దేవుడు అంటాడు, ఆ స్థానం నాకు ఇస్తావని కోరుతాడు ఆయన. హల్లెలూయా. నిజానికి ఆ వ్యక్తి యేసుని వెంబడించడానికి వచ్చినవాడే. కానీ యేసుకు తెలుసు అతని హృదయంలో ఉన్న ఆశ ఇంకా చావలేదని. నువ్వు ప్రభువుని వెంబడించాలంటే తన్ను తాను పూర్తిగా వదులుకోవాలి. కష్టమో సులభమా? దేవుణ్ణి అంగీకరించడం అంటే పరలోకం చేరడం అంటే దాసమాసి వ్యవహారము కాదు, ఇరుకైన మార్గం అంటాడు దేవుడు దీన్ని. అందుకనే ప్రభు అంటారు, సూది బెజ్జములో ఒంటెన దొరుకుతుందేమో కానీ పరలోక రాజ్యములో మాత్రం ధనవంతులు చేరాలంట. ఎందుకని? ఆ ధనాన్ని వదులుకొని మోకాలు వేయడం వారికి ఇష్టం ఉండదు. ఆ ధనాన్ని పైన ఆశ చంపుకొని మందిరం రావడం, అందరితో పాటు కలిసి ఏమండి వందనాలు చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందరితో పాటు సఖ్యత వరకు కలిగి ఉండడం అందరికీ అంతే. నేను చెప్పేది అందరి ధనవంతులలో ఉంటుందని కాదు, కొందరికి ఈ గర్వం అనేది పోదు. వారి ఆశ కోరిక దేనిపై ఉంటుంది? ఎప్పుడు కూడా ధనం పైన మాత్రం ఉంటుంది. వారు దాసులు గాను పరిచారకులు గాను తగ్గించుకోవడం వారికి ఇష్టం ఉండదు. పైకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. హోదాను చంపుకోలేరు, అధికారం చంపుకోలేరు, వారి కోరికలు చంపుకోలేరు. వారు ప్రభువుని ఏమాత్రం అంగీకరించడానికి వారికి ఇష్టపడతారంటే ఇష్టపడలేరు. ప్రభువు మాట్లాడుతున్న మాట ఆలోచన చేయండి. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా ఈ లోకముకి ఏమనుభవించిందట? పాపం వచ్చింది. ఆ పాపమును రంగప్రవేశం చేసిన వాడు మాత్రం ఆదాము హవ్వలు చేశారు. అది ప్రపంచవ్యాప్తముగా ప్రవేశించింది ఆ పాపం. ఒక మనిషి పాపం చేయకుండా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు? ఈ లోకంలో అంటే ఎవ్వరు లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోయారు, పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఇప్పుడు పోగొట్టుకున్న మరణంలో నుంచి ఏమవ్వాలి? ఇప్పుడు మనిషి జీవంలోనికి రావాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరి ఎవరిస్తాడు జీవం? ఏ మనిషి అయినా రక్షించగలడా? మీకు ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను చూడండి బైబిల్లో నుంచి. ఆది కాండం 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో
మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడును దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతను పంపివేసను. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఉన్న కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టను. ప్రభుకు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. మీ అందరికీ సన్నివేశం తెలుసు. ఈ సందర్భం ఎరగని క్రైస్తవులు ఎవరు కూడా ఈ లోకములో ఉండరు, అందరూ తెలిసిన వారే. అది ఏ భాష అయినా సరే ఈ వాక్యం తెలిసిన వారు ఉంటారు ఖచ్చితంగా. మొట్టమొదటి మానవుని దేవుడు ఈ సృష్టి చేసిన 5 రోజుల తర్వాత 6వ రోజున చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చెయ్యబడిన ఆ మానవుడు ఇదే ఆదికాండం 2:7 ఎలా చేశాడంటే ఆయన నేలమంటితో నరుని చేసి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, జీవమును ఆత్మను కలిగిన వాడయ్యారు. ఎవరైనా ఆదాము. పాపం చెయ్యనంత వరకు జీవాత్మని కలిగిన వాడే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభువు అన్నారు, నీవు ఈ నేల సేద్యపరచాలి, ఈ తోటను కాచుకోవాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తనలో నుంచి తన భార్యను చేశాడు దేవుడు. ఆమె పేరు ఎవరు? హవ్వ. చేసిన తర్వాత దేవుడు అంతకు ముందే హవ్వను చేయకముందు ప్రభువుకు ఆజ్ఞ ఇచ్చారు. ఏమిటి ఆజ్ఞ అంటే, నీవు ఈ తోట చెట్ల ఫలములో అన్నీ తిను, కానీ తోట మధ్యన ఉన్న ఫలం మాత్రం నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఏంటి ఆ తోటలో ఉన్న ఫలం అంటే, మంచిని చెడును తినవనిచ్చి వృక్షఫలముని తీసుకోకూడదు అని ఆజ్ఞాపించారు. కానీ ఎప్పుడైతే హవ్వ ఆదాము లేని సమయంలో ఒంటరిగా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో, ఏదైనా తోటలో వచ్చినటువంటి ఆ సమయంలో సర్పము రూపంగా సాతాను అక్కడికి ప్రవేశించి ఆమెతో కొంతసేపు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలో ఒక మాట, ఇది నిజమా, ఈ పండు తినకూడదని ప్రభువు చెప్పారా అని ఎప్పుడైతే అనుమానం పుట్టించాడో, ఒక విత్తనం నాటించాడో, అప్పుడు ఆమంటది, అయ్యా మేము అన్నీ తినవచ్చు కానీ ఇది మాత్రం తినకూడదు, ప్రభు మాకు ఆజ్ఞాపించారు, మేము దీన్ని ముట్టుకోకూడదు, దీన్ని తినకూడదు అని ఎప్పుడైతే చెప్పారో, మీరు తిన్న చావరు. ఏమన్నాడంట? మీరు తిన్నను చావరని చెప్తే ఆ మాట వారికి ఎంతో వినసొంపుగా కనిపించింది. ఖండించినట్టుగా, గద్దించినట్టుగా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి? ఈ పండు తిన్న దినమున చేస్తావు జాగ్రత్తలు ప్రభు చెప్పినా కూడా సాధన చెప్పిన మాట ఏంటి? నువ్వు చావనే, ఈ మందు తాగినా, ఈ సిగరెట్ కాల్చినా, ఇప్పుడు తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది నీకు. ఇప్పుడు నీకు ఎలాగుంటుంది? ఇప్పుడు తాగుతుంటావు, సిగరెట్ కాలుసుకుంటావు, వ్యభిచార పాపం చేస్తుంటూ దేవునికి ఇష్టంగా అన్నీ చేస్తూ ఉంటావు. వాడి స్వరం ఏమనిపిస్తుందంటే, తప్పేం కాదులే, ఒక్కసారే కదా, తప్పే ముందులే అనే స్వరం ఎప్పుడైతే వినిపించిందో, ఫ్రెండ్స్ ద్వారానో పరిస్థితుల ద్వారానో ఎవరో ఒక ద్వారా ఇక స్వరం వినిపించింది అనుకో, గుర్తించుకో, అది అపవాది స్వరం. ఆమె గుర్తించలేకపోయింది, తీసుకుని తినేసింది. ఎలా కనిపించిందట? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదిను వివేకమునిచ్చు రమ్యమైనదనియును. ఆమె చూసినప్పుడు ఆమె దానిలో కొన్ని పళ్ళు తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిందంట. అతడు కూడా తిన్నాడు. చోలమ్మ, ఆమె తినడం మాత్రమే కాక తన భర్తకు కూడా ఆమె ఇచ్చింది. దేవుడు ఏమన్నారు? అన్నీ తినండి, అది మాత్రం వద్దు అని చెప్పి దేవుడు మొత్తుకుంటే వీరేం చేశారు? ఇప్పుడు అదే పండు తిని తన భర్తకి ఇచ్చింది.
ఆయన కూడా తినేసి పాపం చేశాడు. అప్పుడు దేవుడు యెహోవా చల్లపూట వేళ అక్కడికి వచ్చిన దేవుడు ఏమన్నారంటే, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న వేశారు. అందుకు ఆదాము ఏమన్నారంటే, అయ్యా నేను నీ స్వరం విని భయపడి చెట్టు చోటు దాక్కుని ఉన్నాను. నేనేమై ఉన్నాను చెప్పండి, దిగంబరినే ఉన్నాను. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏమన్నాడంట, దిగంబరిగా ఉన్నానన్నాడు. నిజానికి ఆయన దిగంబరిగా ఉన్నట్టు ఎలా తెలిసింది ఆయనకి? ఆలోచన చేయండి. వారు వెంటనే ఏం కప్పుకున్నారు చెప్పండి? దిగంబర అవ్వగానే ఆకులు కప్పుకున్నారు. చదవండి ఆ మాట. అది ఆదికాండం 3వ అధ్యాయం 9-10 చదవండి. 7 చదవండి. ఆదికాండం 3:7. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడెను. చూడండి మాట. వారు దిగంబరని తెలుసుకున్నారు. ఎప్పుడైతే పండు తీసుకుని తిన్నారో వారికి ఏం తెలిసింది? ఇప్పుడు శరీరములో ఏదో ఒక నష్టము జరిగింది, కానీ ఆతులు జరిగిందని వారు గుర్తించడం ఉన్నారా? గుర్తించలేకపోయారు. లోపల ఏదో జరిగింది అంతరంగంలో, అది గుర్తించలేకపోయారు. కానీ ఏం జరిగింది మధ్యలో మాత్రం శరీరానికి ఏదో అయ్యిందని అర్థం చేసుకున్నారు. అప్పుడు ఏమన్నారు వారు? అప్పుడు వెంటనే వారు ఏం చేశారట, అంజురపులు ఆకులు తీసుకొచ్చుకొని వాటిని కుట్టి వస్త్రంగా చేసుకున్నారు. ఎలా చేసుకుని చెప్పండి సారీ. వస్త్రంగా చేసుకొని దిగంబత్రమని కప్పుకున్నారు. అయ్యో సిగ్గుగా ఉందేంటి ఇప్పుడు అని వారు ఎప్పుడైతే మహిమవస్త్రం కోల్పోయారో, మహిమను కోల్పోయారో, దిగంబడిగా ఎప్పుడు తెలుసుకున్నారో వారు ఏం చేశారట, దేవుని చూసే కళ్ళు కాస్త ఇప్పుడు వారు చూసుకోవడం మొదలుపెట్టాయి. శరీరానుసారం మనసు వరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం కప్పుకున్నారు? వస్త్రాలు కప్పుకున్నారు. ఎలాగా? అంజురపు ఆకులన్నీ కూడా ఏరుకొచ్చుకొని తీసుకొని కట్టుకొని కూర్చున్నారు. ఎక్కడ? చెట్టు చాటు దాక్కున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, 9-10 చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుగా, అందుకతడు, నేను తోటలో నీ స్వరం, నీ వాయిస్ విన్నప్పుడు నాకు దిగంబరినని ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైనా నీవు దిగంబరవనికి తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావా అని అడిగాను. ఇప్పుడు ప్రశ్న, ఆదాము ఏం కప్పుకున్నాడు అసలు? యాక్చువల్గా ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. ఇద్దరు ఒకరొకరు చూసుకుంటే ఏమైంది? దిగంబరు తెలుసుకున్నారు. కానీ ఏం కప్పుకున్నారు? ఒంటికంటే ఆకులు కప్పుకున్నారు, అంజురపు ఆకులు కప్పుకున్నారు, వస్త్రంగా చేసుకున్నారు. కానీ ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నావు అనగానే నీ స్వరం విన్నప్పుడు ఎలా ఉన్నాం? మేము దిగంబరులు ఉన్నావు అన్నాడు ఆయన. నిజానికి ఇప్పుడు చెప్పండి, దిగంబరులుగా ఉన్నారా వాళ్ళు? వస్త్రం కప్పుకున్నారా? అంజురపాకులు చుట్టూ కట్టుకుని ఉన్నారు కదా. అంటే మీకు అర్థం కావాల్సిన మాట, మనిషి తన స్వనీతిత ఏం కట్టుకుంటున్నాడు? ఏదో ముసుగేసుకుంటున్నాడు అంతే. కానీ ఏం కోల్పోయాడు? ఆత్మలు దేవునికి దూరంగా అయిపోయాడు. అది గుర్తించలేకపోయాడు మనిషి. కానీ ఏం గుర్తించాడు? నాది ఏదో నష్టం జరిగింది, ఏదో కోల్పోయాను నేను. అది ఎక్కడ జరిగింది? శరీరంలో జరిగింది అనుకుంటున్నాడు మనిషి. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, ఏమన్నాడు ఇక్కడ? దిగంబరిగా ఉన్నాను ఒప్పుకున్నాడు. కానీ తన వస్త్రం కప్పుకున్నాడు. మళ్ళీ ఏమైపోద్ది? తడుకుని చెప్పు, ఎండకి ఎండుతుందా లేదా? ఏ ఆకుని గమనించండి, ఒంటి మీద పెట్టగానే కొంచెంసేపటికి ఏమైపోతుంది? మాడిపోతుంది. వీరు కప్పుకున్న ఆకులు ఎలాంటివంటే మనం చేస్తున్న భక్తి ప్రార్థనలు అవుతాయి. నువ్వు పాపంలో నుంచి వేరుపాటు అయిపోయిన తర్వాత, పాపం చేసిన తర్వాత, దేవుడికి ఇష్టంగా క్రియలు చేసిన తర్వాత ప్రార్థించినా ఆ ప్రార్థన ఫలితం ఉంటుందా? హల్లెలూయా. నువ్వు పాపంలో హృదయంలో పెట్టుకున్నావు దావీదులాగా,
కానీ ఆయన ఏం చేస్తున్నాడట? సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకని? నీ పాపం ఏం చేస్తుంది? నిన్ను కళ్ళు కప్పేస్తుంది. పాపం హృదయంలో పెట్టుకుని ప్రభువా ప్రభువా అంటే ఆయన ఆనకిస్తాడా? ఆత్మలో జరిగినటువంటి నష్టం నీకు తెలుస్తుందా? ఇంకాను తెలియలేదు మనిషికి. మళ్ళీ చెప్తున్నాను, శరీరానికి వచ్చిన రోగం అయితే గుర్తించవచ్చు, కానీ ఆత్మలో జరిగిన వ్యాధిని గుర్తించడం చాలా కష్టము. సంసోని దేవుని ఆత్మ తొలగిపోయిన విషయం సంసోనికి గుర్తించలేకపోయాడు. లోపల నష్టం జరిగితే నువ్వు గుర్తించగలిగితేనే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందినట్టు లెక్క. హల్లెలూయా. నేను ఆత్మలు ఎదిగానా లేదా అని తెలుస్తుంది నీకంటే ఇది గుర్తుపెట్టుకో. దేవుని కోసం ఆలోచన పెరుగుతుంది. హల్లెలూయా. నువ్వు తప్పు చేసిన చిన్న తప్పు అయినా సరే నీకు దుఃఖం తీసుకొస్తుంది. అది లేదా నువ్వు పాపానికి ఏమైపోయావు? అలవాటు పడిపోతూ వస్తున్నావు. కాబట్టి శరీరంలో ఏదో జరిగింది అనుకుంటావు, కానీ లోపలికి జరుగుతుంది నీకు అర్థం కాదు. అందుకే సంసోనికి కూడా జుట్టు పోయిందని బాధపడ్డాడు తప్ప లోపల ఆత్మ ఉందా లేదా అనే విషయం గుర్తించలేకపోయాడు. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఏమవుతున్నారు? దిగంబలమైపోయావు అనుకుంటున్నారు, వస్త్రం తీసుకున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే వారికి ఏం కావాలి? ఇప్పుడు వస్త్రం కావాలి. మరి జీవం ఎవరిస్తారు? అది రోజు ప్రశ్న మనకి. ఆత్మలో చనిపోయిన తర్వాత, పాపంలో పడిపోయిన తర్వాత, దేవుని దూరం అయిపోయిన తర్వాత నీకు కావాల్సింది భక్తి ప్రార్థన కాదు. నీకు కావాల్సింది ప్రభు ఇచ్చే ఆత్మరక్షణ కావాలి. ప్రభు ఇచ్చే జీవం నీకు కావాలి. ఆ జీవాన్ని కోల్పోయిన తర్వాత ఎంత ప్రార్థించినా, ఎంత భక్తి పాటలు పాడినా, ఎంత ఉపవాసం చేసి ప్రభు ఆలకిస్తాడు? దాన్ని ఆలకించడు. వస్త్రమే కావాలి కాబట్టి ప్రభు వారికి ఏమి ఇచ్చారు? వస్త్రం ఇచ్చారు. కానీ జీవం ఇచ్చాడు ఆయన వారికి? ఇవ్వలేదు. ఇది నీకు ఒక మాట ప్రశ్న రావాలి. నీకు వస్త్రము కావాలా లేదా జీవం కావాలా? వస్త్రం అంటే కొంతమందికి ఎలా చెప్పడం? బాప్తిజం తీసేసుకుంటే పాపాలు కడిగిపోతాయంట. అదే వస్త్రం అంటే. పాస్టర్ గారండి నాకు బాప్తిజం ఇచ్చేయండి, నేను మారిపోయానండి. ఏం మార్చుకున్నావు? అలవాట్లు మార్చుకున్నానండి. ఒకప్పుడు ఆ గుడికి వెళ్ళవనండి, ఇప్పుడు చర్చికి వస్తానండి. ఒకప్పుడు సిగరెట్ కాల్చేవానండి, ఇప్పుడు సిగరెట్ మానేస్తానండి. ఒకప్పుడు మందు తాగేవానండి, ఇప్పుడు మందు మానేస్తానండి. ఇదేంటిది? అలవాట్లు మార్చుకోవడం. అలవాటు కాదు మార్చుకోవాల్సింది, మనస్తత్వం మార్చుకోవాలి. అదే మారు మనసు అంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏం మార్చుకోవాలి? అలవాట్లు మార్చుకునేది కదా భక్తి అంటే, క్రైస్తవం అంటే. నేను మనస్తత్వం మార్చుకోవాలి. క్రీస్తును సంరక్షకునిగా అంగీకరించాలి. చావైన బ్రతుకని క్రీస్తు కొరకు జీవిస్తాను చెప్పగలగాలి. అలా జీవిస్తేనే ఆయన కుమారుని అంగీకరించిన లెక్క. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలా కాకుండా ఒకప్పుడు త్రాగేవానండి, ఇప్పుడు తాగడం మానేస్తానండి. ఒకప్పుడు సిగరెట్ కాల్చేవాడిని, సిగరెట్ మానేస్తానండి. ఇదేంటిది? అలవాటు మార్చుకోవడం, భక్తి మార్చుకోవడం, భక్తి ముసుకోసుకోవడం. మరి జీవం ఎవరిస్తారు నీకు? ఆ జీవం నీలోకి వచ్చును గాకి రాత్రి. అందరి బిగ్గరగా స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పాపం చేయకముందు జీవాత్మగా పిలువబడినటువంటి ఆదాము పాపం చేసిన తర్వాత పండు తిన్నావా అంటే ఏమన్నాడు ఆయన? నేను కాదు, నా భార్య. కుటుంబంలో కూడా ఎక్కడ స్టార్ట్ అయితే, నువ్వు ఎప్పుడైతే పాపంలో పడ్డావో ఆ తర్వాత స్టార్ట్ అయిన ఎక్కడ జరుగుతుంది అంటే ఇంట్లో సమస్యలు మొదలైతే. పాపం హృదయంలో పెట్టుకుని అలాగే ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా కానీ ఏమవుతుంది? కుటుంబంలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అందుకు చూడండి, ఆ పాప ఒప్పుకోలేదు, వాళ్ళు కప్పుకున్నారు. ఏమన్నారు? పండు తిన్నామంటే నా భార్య ఇచ్చింది, ఆమె చేసిన తప్పు కాబట్టే నేను తిన్నా. మరి ఆమెను ఎవరు చేశారు? ఆ సమస్యల మాత్రం అంటే పెళ్లి చేసిన పెద్దని తిట్టుకుంటారు, పెళ్లి చేసిన పాస్టర్ని తిట్టుకుంటారు, పెళ్లి చేసిన సంఘాన్ని తిట్టుకుంటారు, చివరికి దేవుని తిట్టుకుంటారు. అర్థమవుతుందా? అర్థమైంది అందరికీ? ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాపం వల్ల సమస్యలు స్టార్ట్ అవుతాయి. పోనీ హవ్వని అడుగుదామని ప్రభు అడిగారు. హవ్వ నువ్వేం చేసావు అమ్మ అడగానే ఆమె అంటుంది ఇప్పుడు. అంటే ఒప్పుకోవడానికి బదులు ఏమవుతుంది? ఇప్పుడు నిందన వేసుకుంటూ వస్తుంది ఒకరి మీద ఒకరికి.
ఇది ఎలా ఉంటుందంటే వాలీబాల్ ఆడతారు కదా, ఈ బాల్ వాళ్ళ దగ్గర ఉంచుకోరు. ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పంపించేస్తారు. అదే రకమైన ఆట అది. దేవుని స్తోత్రం. అలా ఒక్కడి మీద పడుతున్న బాల్ని నింద్ర వేసినట్టు తోస్తూ ఉంటారు అంతే. నా తప్పు కాదు, ఆ తప్పండి. మా అమ్మ చెప్పింది అలా చేశాను నేను. తప్పు నాది కాదు, నా భర్తది, నా భార్యది. తోసుకుంటూ ఉంటారు. వాలీబాల్ కోర్టుకి వాళ్ళు బాల్ వేస్తే ఎలాగుంటుంది అలా కోసుకున్నట్టు. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏమన్నారు చూడండి, ఒప్పుకోలేదు కాబట్టి సర్పాన్ని శపించాడు. ఏం మాట్లాడిన సర్పంతో శపించాడు. ఆ తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 17 చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఎవరి మాట విన్నావు? నీవు నా మాట నమ్మలేదు, మరి ఎవరి మాట నమ్మి తీసుకున్నా పండు? భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ కోసమే నేలమైపోయింది, ఇప్పుడు శపించబడింది. ప్రయాసతో నీవు బ్రతుకు దినములన్నిటిను దాని పంట తింటావు. 19 వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచుకొని ఆహారము సంపాదించుకోవాలి. ఎందుకంటే నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మరలా నువ్వు మట్టిలోకే పోతావు. పాపం చేయక ముందు అతను ఏమని పిలువబడ్డాడు? జీవాత్మ అని పిలువబడ్డాడు. జీవించు ప్రాణి, జీవించు ఆత్మ. జంతువులకు లేని గొప్ప వరము మనిషికి దేవుడు ఏమిచ్చారు? తన ఆత్మనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైపోయినా ఆత్మ నష్టమైపోయిన తర్వాత ఏమైపోయినా మన్నుగా పిలువబడ్డాడు. నువ్వు మన్నే గనుక చెమ్మట కారిస్తే మట్టి వస్తుంది. ఆమేన్. మనిషి కోతులో నుంచో లేకపోతే ఇంకొంత పుట్టినోడు కాదు, మనిషి మట్టి కాబట్టి చెమట కారిస్తే వచ్చేది మట్టే, సబ్బురుద్దుకుంటూ వచ్చేది మట్టే. ఆ మట్టి పోగొట్టుకోవడం కోసం సెంట్లు, సీసాలు, సబ్బులు అన్నీ వాడుతాం. ఆ మట్టి తులిపోకపోతే పక్కన మా పక్కన కూర్చోవడం. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. ఎంత ధనవంతుడు అయినా సరే వచ్చేది ఏమిటి? ఇక్కడ మట్టి వస్తుంది. తల గోక్కుంటూ వచ్చేది కూడా ఏంటిది? మట్టి వస్తుంది. ఒక 4 రోజులు దీనికి ఏమేమి పెట్టకండి, దుమ్మని పెట్టకుండా ఏం పెట్టకుండా అలా వదిలేయండి, దుమ్ము దులేసండి. ఏమో తర్వాత బాగా చింతించబడి ఇలా గోక్కుని ఏమొస్తుంది? నీకు మట్టి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏంటిది? నువ్వు మట్టివి. చెప్పండి మాట అందరూ కూడా. మనం మట్టి వాళ్ళం కాబట్టి తిరిగి ఏమైపోతున్నాము? మట్టిలోకే పోతాము, మన్ను అయిపోతాం మనం. ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జీవాత్మగా పిలవబడి మనిషి ఇప్పుడు ఏమయ్యాడు? మన్నైపోయాడు. ఎక్కడ తీయబడ్డావో అక్కడ మనం తిరిగి చేరిపోతావు అన్నాడు ఆదాముతో దేవుడు. ఇంకా మాట అన్నాడు ఆయన, చెమ్మట కార్చి నీ బ్రతుకు దినం అంతా కూడా నువ్వేం చేసుకోవాలి? ఆహారం సంపాదించి తినాలి నువ్వు. ఒకప్పుడు పాపం చేయకముందు దేవుడే నీకు వర్క్ ఇచ్చాడు. ఈ తోట కాసుకుంటూ చాలు నీకని నేను పెడతా అన్నాడు. ఇప్పుడేమైంది? పాపం చేసిన తర్వాత నీకు నువ్వే కష్టపడాలి. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని పన్ను పక్కన పెట్టి ముందు నీ పన్ను చూసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? పాపం చేసిన వ్యక్తికి తన గురించి తను ఆలోచించుకోవడం మొదలు పెడతాడు. అర్థమైంది మీకు ఈ మాట? పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవునితో గడుపుతూ దేవుని తోటలో ఉన్నప్పటి వరకు అతను ఏం చేశాడు? దేవుడు చెప్పిన పని చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని పనికైనా బాధ్యత ఎప్పుడు పొందుకుంటావంటే దేవునితో సహవాసం కలిగినప్పుడు పొందుకుంటావు. ఆమెను చెప్పండి బిగ్గరగా. దేవునితో సహవాసం కోల్పోతావు. అప్పుడేమవుతావు? నీ కష్టం, నీ ప్రయాస, నీవు సంపాదించి తినడం కోసం ప్రయాస పడుతూనే తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎప్పుడొచ్చింది అది? పాపం చేసిన తర్వాత నువ్వు నా గురించి ఆలోచించుకో. ఇంకా ఎలాగ కోల్పోయింది నీతో సహవాసం? నువ్వు ఏం కోల్పోయావు? మరణించావు. ఎక్కడా? ఆత్మలో మరణించావు.
నిజాన్ని జీవించింది ఎంతకాలం అతను? 900 సంవత్సరాల పైన బతికాడు. 900 years పైన బతికాడు ఆదాము గారు. కానీ మనిషికి దేవుడికి ఏమైపోయి మధ్యలో దూరముగా పాపం అడ్డు కూడా వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే వస్త్రం ఇచ్చారు. ఎలాగా? అతను కట్టుకున్న అంజరపోకలు మరణించింది కదా ఆయన. అణిచిన వస్త్రం ఏంటంటే ఒక గొర్రె పిల్లను వధించి చర్మాన్ని తీసి ఆ చొక్కాయిగా తయారు చేసి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదాముకు అవ్వకు తొడిగించి లోపల ఉండండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడని చెప్పలే, బయటికి పొమ్మన్నాడు ఆయన. అవునా కదా? లోపల కూర్చోమన్నాడా? పాటలు పాడండి అన్నాడా? ప్రార్థన చేసుకోమన్నాడా? తోటని బయట పొమ్మన్నాడా? ఆత్మలో నుంచి బయటకు పోయిన మనిషికి దేవుడి సమాధానం ఇదే. ఆ జీవవృక్ష ఫలము ఆ రోజు వారికి అదైతే ఈ రోజున ప్రభు వాళ్ళు చెయ్యి వేయడానికి అడుగుది ఎవరవుతారు అనుకుంటున్నారు? ఎవరవుతారు అనుకుంటున్నారు? నువ్వు పాపములో ఉండి పాపస్థితిలో ఉండి పాస్టర్ గారిని నాకు బల్ల ఇమ్మంటే ఇచ్చేస్తాం మేము, మాకు తెలియక. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తెలుసు ఆయనకి. అందుకే అన్నాడు దేవుడు, వివేచించక తిని త్రాగువాడు శిక్ష పొందుకుంటే ప్రభు. అందుకే చెప్తున్నాడు ఆయన. ఈ జీవవృక్ష ఫలం ఏమైపోయింది ఇప్పుడు? వాళ్ళు అక్కడ ఉంది జీవవృక్ష ఫలం, కానీ వారు తీసుకోలేదండి. తీసుకుంటే నిత్యము వారికి జీవితం ఉండేది, కానీ వారికి ఉందా? అప్పుడు దేవుడు ఏమన్నా చూడండి. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 20 చదవండి. ఆదాము తన భార్యకు హవ్వని పేరు పెట్టాను, ఏడనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చేయించి తొడిగించను. తర్వాత అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచిని చెడును తెలుగునిచ్చు వృక్షఫలములను మళ్ళా వంటివాడు ఒక వంటివాడు అయ్యను. కాబట్టి అతడు ఒకవేళ మరలా చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకొని తింటాడేమో నని, అది తిని ఏమవుతాడు? ఇప్పుడు నిరంతరము జీవిస్తాడు, మనలాంటి వాడు కూడా అయిపోతాడు అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి అతను తీయబడ్డాడో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుంచి అతన్ని పంపివేసి ఏం చేశాడంటే ఆయన కెరూబులను అగ్నిజ్వాలందరినీ కూడా అక్కడ పెట్టి వాటికి కాపలా పెట్టాడట. పంపించాడు, లోపల ఉంచుకున్నాడు తోటలోకి. తోటలో ఉంచలేదు ఆయన, బయటికి వెళ్ళగొట్టాడంట, పంపేశాడు. ఎందుకని? ఇతనికి ఏం లేదు, ఇప్పుడు జీవవృక్ష ఫలం తీసుకున్న అర్హత అతనికి లేదు. ఎందుకని? ఆ మనిషి పాపముతో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. ఇప్పుడు పాపంలో ఉన్న మనిషికి ఆత్మ సంబంధమైన ఫలము పొందుకోవడం సాధ్యము కాదది, ఒక మాట చెప్పాలంటే పాపం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ పండు తింటే పరిష్కారమిక లేదు, నిత్య మరణమైన నరకాగ్నికి వెళ్ళాల్సిందే. అందుకు దేవుడు ప్రేమతో అడ్డుపెట్టాడు అక్కడ. ఆమె చెప్పండి బిగ్గరగా. మనం దేవుడు వెళ్ళగొట్టేశాడు కాబట్టి కోపగించు ఆయన మీద కోపగించుకో మనం ఏమో సరిపోం. ఆయన కోపగించుకున్న నిమిషం మాత్రమే, అక్కడ ఆయన ప్రేమ తరతరములు ఉంటుంది. హల్లు చెప్పండి బిగ్గరగా. ఆ ప్రేమతో చర్మ తొక్క తొలగించాడు దేవుడు. ఆ ప్రేమతోనే ఆ పండు మరలా తింటే ఏమవుతాడు? నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, నిత్య మరణానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అతడు మళ్ళా వెళ్ళి చెయ్యి చాచకుండా వెంటనే దేవుడు ఏం చేసి అక్కడి నుంచి బయటికి పంపి కెరూబులను ఖడ్గజ్వాలలుగా అడ్డుపెట్టి ఆయన కాపుదలుగా వారిని ఉంచేశాడంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదివారు కదా చాలాసార్లు మీరు, అది అర్థమైంది. ఇప్పుడు దేవుడు స్వాతం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అంటే ఆదాము ద్వారా పాపములో నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? లోకములోనికి మరణ ప్రవేశించింది, అందరికి అది వ్యాప్తి అయింది. అందుకే చూడండి, ఈ పాపం చేసిన వ్యక్తికి స్పృహ ఉండదు. ఏముండదు చెప్పండి? స్పృహ. తాగినా స్పృహ ఉండదు, వ్యభిచార పాపం చేసినా స్పృహ ఉండదు, ఏ స్పృహ ఉండదు. అయ్యో దేవుని దుఃఖపెడుతున్న స్పృహ వారికి మనిషికి ఉంటుంది అంటే ఉండదు.
ఈ మనసుకి ఏమొచ్చింది? ఇప్పుడు శరీరానుసార మనసు వస్తుంది. ఆత్మలో దేవుడు సంతోషపెట్టిన మనసు అతనికి ఉండదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయములపై మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములపైన మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు అది మరణము, ఆత్మానుసారమైన మనస్సు అది జీవమును సమాధానమును అయ్యున్నది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు, ఒక రకంగా చెప్పాలంటే తన కోసము తను ఆలోచించుకుంటూ ఉండేవాడు, దేవుని కోసమైన చింత అతనికి లేనివాడు, దేవుని కోసం బాధ్యత అతనికి లేనివాడు, దైవ స్వభావం కోల్పోయిన వ్యక్తి, దేవుడంటే లెక్క చేయని వ్యక్తే శరీరానుసారుడు. తన శరీరం కోసం మాత్రం ప్రయాసపడతాడు. ఎందుకని ఆ మనసు అలా వచ్చింది? ఆదాము ద్వారా లోకములోకి వచ్చేసింది ఆ మనస్సు. అందుకే అతని మనిషికి ఏమర్థమైంది? నేను దిగంబరిని అని అర్థమైంది తప్ప ఆత్మలో చనిపోయిన వాడిని అని అర్థమైందా? అర్థం కాలేదు. అదే శరీరానుసారమైన మనస్సు అంటే. ఆ వ్యక్తికి ఏముండదు? కొన్ని రాసేసుకొని చెప్తాను. మొదటిది, ఆ వ్యక్తికి ఏముండదు అంటే దేవుని కొరకైన ఆలోచన ఉండదు. ఏముండదు చెప్పండి? ఆ వ్యక్తికి దేవుని కొరకైన ఆలోచన ఉండదు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవ, అది ఉండదు. అది ఉంటుందా? ఫిలిప్పీ 1:21 ప్రకారంగా నా మట్టుకైస్తే క్రీస్తే, చావైతే లాభం. ఈ మనసు అతనికి ఉండదు. ఇది ఆత్మలో చనిపోయిన వాని గురించిన గుర్తింపదే. దేవుని కొరకైన ఆలోచన ఉండదు. తన కోసం తను ఆలోచిస్తూ ఉంటాడు. ఏం తిన్నామా, ఏమి కట్టుకున్నానా, ఏమి సంపాదించుకున్నానా, పిల్లలకి పెళ్ళి చేశాను లేదా, ఇవన్నీ చేయొద్దని కాదు, ఉండాలి. కానీ ఇదే జీవితంగా మారిపోకూడదు. అలాంటి ఆలోచన మాత్రం వచ్చిందా నీకంటే నువ్వెవరు? శరీరానుసారం తప్ప నేను ఏం లేదు, ఆత్మల జీవము లేదు. నువ్వెవరు? పాపివే. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తావు ఇంకా. ఎందుకంటే ఆదాము దేవుడిని కలిగినవాడా, కలిగి లేనివాడా? కలిగిన వారు పాపం చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మందిరంకి వస్తున్నావు, కానీ భక్తి చేస్తున్నా ఇక్కడ ఏమో లేదు, నీకు జీవం లేదు. జీవాన్ని కోల్పోయావు నువ్వు. ఆ జీవం ఎవరిస్తారు నీకు? యేసు ప్రభువు నీకు ఇవ్వాలి. ఎప్పుడు వస్తుంది చెప్పండి? నువ్వు పాపం స్థితిలో నుంచి పశ్చాత్తాపడి, ప్రభువా ఆ కోల్పడే జీవం, నష్టపరుచుకున్న జీవం మళ్ళీ తిరిగి నాకు సంపాదించుకోవడానికి ప్రభువా నాకు అవకాశం ఇవ్వి అని ఏడవగలిగితే తప్పక దేవుడు నీకు ఈ రాత్రి అనుగ్రహించునుగాక. కోల్పోయిన ఆ జీవం మనం సంపాదించుకుందువు గాక. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎవరు చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఏం కోల్పోయిన మనిషి? జీవాన్ని కోల్పి మరణించిన మనిషికి దేవుడు ఇప్పుడు ఏమివ్వబోతున్నాడట? జీవనం ఇవ్వబోతున్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆలోచన చేయండి. విన్నవారు తండ్రి రాత్రి. ఆమేన్. ఈ మాట దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నువ్వు ఈ మాట వినవలసింది కాబట్టి. హల్లెలూయా. దేవుని కొరకైన ఆలోచన చచ్చిపోయిందా? నీ కొరకైన ఆలోచన పెరుగుతుంటుందా? గుర్తించుకో, నీవు ఆత్మజీవంలో ఆత్మీయతలో దేవుని దగ్గర నుంచి ఏమైపోయినట్టు నువ్వు వేరైపోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పండి? అంధకారములో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. ఇంకా పైకి వెలుగులోకి వచ్చినట్టుగా జీవిస్తున్నావు, కానీ ఇది వేషధారనే. నెంబర్ 2, ఆ మనిషికి ఇంకేం కోల్పోతాడంటే చూడండి, పరిశుద్ధ లేఖనంలో పరలోకము కొరకైన ఆశ ఉండదట. ఏముండదు చెప్పండి? అసలు వస్తాము వెళ్ళిపోతాము రాకడంటే ఆ రోజు మాత్రమే. కొద్దిసేపు వాళ్ళ ఆత్మలో తీవ్రత, ప్రార్థన, పట్టుదల ఉంటుంది. తర్వాత మళ్ళా ఒక 4-5 బ్లెస్సింగ్ వాక్యాలు చెప్తే చాలు. ఏ వాక్యాలు? ఆ బ్లెస్సింగ్ వాక్యాలు అంటే నువ్వు పాపమైనా సరే,
నేను దేవుడు దీవించునుగాక, బ్లెస్ చేయబడుతువుగాక, నీ కాళ్ళు వచ్చునుగాక, నీ చేతులు వచ్చునుగాక, నీ బంగారం వచ్చునుగాక అంటే ఆమెన్ ఆమెన్ ఆమెన్. నీ పాపం పోవునుగాక అంటే కళ్ళు మూసి ప్రార్థన పడుకో. ఏమొచ్చింది ఇప్పుడు నీకు? ఆ వాక్యం చెప్పకూడదు పాస్టర్ గారు. మాకు కావాల్సింది ఏంటి? బ్లెస్సింగ్ కావాలి, హోలీ స్పిరిట్ కావాలి, ఆత్మ కావాలి. కానీ ఏమొద్దు? మాకు జీవం మాత్రం వద్దు. హల్లెలూయా. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అంటే అసత్య సువార్త ఎక్కువైపోయింది. అద్భుతాల, స్వస్థతల, కచ్చిపు కొనుక్కో, తైలం పుట్టు కొనుక్కో, ఇలాంటిది ఒకటి కొనేసుకో, నోట్లో మింగేసాయి, అన్ని రోగాలు తగ్గిపోతాయి. బైబిల్ ఎక్కడ ఉందా మాట? లేదు 7 వారం ప్రార్థన చేసుకో, నొప్పులన్నీ పోతాయి. ఉందా అలాగే ఎక్కడైనా బైబిల్లో? కానీ దానికి మనం అట్రాక్ట్ అయిపోతాం, బాగా అట్రాక్ట్ అవుతాం, ఆకర్షించబడిపోతాం. ఇది భలే ఉందే, మనం ఏ పాపం ఒప్పుకోవక్కర్లేదట, పాపం చేయక్కర్లే, వండుకుపోయిన పర్లేదట, మనం ఎలా జీవించడం పర్లేదట. దేవుడు ఏం చేస్తారట? ఈ తైలం కొనుక్కోమన్నాడు అంట, ఈ కచ్చిపు కొనుక్కోమన్నాడు. ఏమైంది దాంట్లోని? నేను విశ్వాసం లేకుండా ఈ తైలం రాసుకుని నీకు ఉపయోగం ఉండదు. ఈ కచ్చిపును కొనుక్కు ప్రభు ఎక్కడ చెప్పలే. ఎవరిని కొనుక్కోవాలి? మనం ప్రభువును సంపాదించాలి, సత్యమును కొనుక్కోవాలి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ రోజుల్లో మొత్తం అందరికీ ఇది అలవాటైపోయింది. పాపికి రక్షణే ముఖ్యం. సువార్త అంటే పాపికి ఏం కావాలి? రక్షణ కావాలి, అద్భుతాలు చేస్తే కాదు. ప్రభు బిగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఆలోచించి రెండవ మాట ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? పరలోకం పైన నిరీక్షణ ఉండదు అతనికి. ఎప్పుడు చూసినా భూ సంబంధంగా చూస్తాడు. దానికి వచ్చిన ఎక్కడుంది? చదవండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం. తీతుకు పత్రిక చివరిలో ఉంటుందమ్మా. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11-13 వచనాలు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది. దేనికోసం నిరీక్షణ ఉండాలి మనకి? పరలోకముగా నిరీక్షణ మీకు ఉండాలి. ఉందా మరి? లేదు అని కేవలం ఈ భూ సంబంధమైన వాటి కోసం వెతుకుతున్నావంటే, దానికోసం ప్రయాసపడుతున్నావంటే నువ్వెవరు చెప్పు ఒకసారి ఈ రాత్రి? జీవాన్ని కోల్పోయిన మనిషివి. అంటే నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా దేవుడికి దూరంగానే బ్రతుకుచున్నావు. ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. 3వదిగా, దేవుని